హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. ఈ వీడియోలో ఇది కొంచెం లెంతీ అయినా సరే చివరి వరకు చూడండి. నేను వీలైనంత మట్టుకి షార్ట్గా తొందరగా ఎండ్ చేసేయడానికి చూస్తాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, హెయిర్కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చేస్తున్నానండి. సో మిస్ అవ్వద్దు. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ వీడియో వాచ్ చేయండి. అండ్ without doing any late, let's get into the video. వీడియోలో మీకు హెయిర్కి కావాల్సిన ఒక ఫుడ్ చార్ట్ అంటే మెనూ, మనం బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, లంచ్, స్నాక్, డిన్నరు, ఇలా నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరితో షేర్ చేయడానికని వీడియో చేస్తున్నాను. ఏంటంటే అసలు నాకెందుకు అవసరము అంటే, నాకు పిల్లలు పుట్టక ముందరనే థైరాయిడ్ ఉందని తెలిసిందండి. అప్పటి నుంచి నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే ఇంకా నేను ఒక పీరియడ్లో నా జుట్టు గురించే నేను ఆలోచించేదాన్ని. ఏంటి ఇంత జుట్టు ఊడిపోతుంది, ఊడిపోయిన వెంట్రుకలు కౌంట్ చేసుకోవడము, అంటే 100 అలా ఊడతాయి అంటారు కదా, నాకు 500, 600 అలా ఊడిపోయాయి అనమాట. సో చాలా దిగులు పడిపోయేదాన్ని, బెంగ పెట్టేసుకునేదాన్ని. ఏంటి నా ఏజ్ ఏమో ఎంత, ఏదో 60 ఏళ్ళకి ఊడిపోతున్నట్లు ఊడిపోతుంది అని ఇలా చాలా ఆలోచించేసేదాన్ని. ఇప్పుడు ఆ స్టోరీ అంతా ఇప్పుడు కాదు. బట్ నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి, ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ని నేను ఫేస్ చేశాను కాబట్టి, నా ఉన్న జుట్టుని కాపాడుకోవడానికి, ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉన్న హెయిర్ని మంచిగా ఎలా చూసుకోవాలి అనేది దాని మీద నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. ఎలాగా ఏంటి అని ఇదంతా నేను ఒక్కసారి స్టడీ చేస్తే అయిపోలేదండి. కొన్ని నెలల పాటు అలా రీసెర్చ్ చేస్తూ ఫైనల్గా నాకు ఓకే ఇది సింపుల్గా నేను ఫాలో చేయగలను అని అనిపించి, మీ అందరికీ కూడా ఇది చాలా సింపుల్గా మీరు ఫాలో చేయడానికి ఈజీగా ఉంటుంది అని ఈ మెనూని, ఈ డైట్ చార్ట్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. సరే, ఫస్ట్ నేను యాక్చువల్లీ ఈ వీడియో నిన్న కూడా చేశానండి, కానీ చాలా లెంతీ అయిపోయింది. నేను దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను నోట్ చేసేసుకుని ఫాస్ట్గా మీకు చెప్పేయాలి అని నోట్ చేసుకుని పెట్టుకున్నాను. నేను ఆ ప్రకారంగా నేను వెళ్ళిపోతాను. ఓకే, ఫస్ట్ రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్. మన హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, అవేంటో చూద్దాం. ఫస్ట్ స్ట్రెస్, సెకండ్ పొల్యూషను, హెల్త్ ఇష్యూసు, జెనెటికల్ ప్రాబ్లము, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సెసివ్ స్క్రీన్ టైం. ఫస్ట్ స్ట్రెస్ ఎలాగా అంటే, దానికోసం యోగా, మెడిటేషను, ఎక్సర్సైజు, ఇంకా కొంతమందికి డ్యాన్స్, సింగింగ్ అలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అలా మీకు నచ్చింది ఏదో ఒకటి ఒక హాబీలా పెట్టుకుని చేస్తే దానివల్ల మీ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ అలాగే పొల్యూషన్ని మనం తప్పించుకోలేము. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్కి కొంచెం తగ్గింది అనుకోండి, బట్ స్టిల్ పొల్యూషన్లో మనం బయటకు వెళ్ళినప్పుడు మన హెయిర్ అంతా కూడా ఆ డర్ట్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం రెగ్యులర్గా క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి, ప్రాపర్గా క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఎవ్రీ డే లేదా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అయినా మనం హెయిర్ వాష్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు నాలాగా చాలామందికి థైరాయిడ్ ఉంటుంది, అలాగే ఇంకా వేరే సమస్యలు లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, PCOS అని, అలాంటివి చాలామందికి చిన్న అమ్మాయిల నుంచి, చిన్న అమ్మాయిలు అంటే టీనేజ్ అలా స్టార్ట్ అయిన అమ్మాయిల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా కామన్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. సో అలాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. నెక్స్ట్ జెనెటికల్గా అది ఉంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మీ డాక్టర్ మీకు ఇచ్చిన సజెషన్స్ని ఫాలో చేస్తే ఉన్న ప్రాబ్లమ్ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకా అంటే చాలామంది జంక్ ఫుడ్ అది తినేస్తూ ఉంటారు, నేను కూడా చాలా తినేస్తూ ఉంటాను. సో అలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం, ఇది కూడా. అండ్ దాంట్లో ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. సో ఆ స్క్రీన్ టైంని మనం ఎంత కట్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది సిచ్యువేషన్. సో ఇవి రీజన్స్. అండ్ నెక్స్ట్ మన హెయిర్కి ఏం కావాలి. సో రీజన్ ఏదైనా కానివ్వండి, అసలు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, మన హెయిర్ హెల్తీగా ఉండడానికి ఏం కావాలి. ఫస్ట్ ప్రోటీన్ అండి.
కెరాటిన్ అనే ప్రోటీన్తో మన హెయిర్ ఫామ్ అయి ఉంటుంది, బిల్డప్ అయి ఉంటుంది. అంటే మన ప్రతి హెయిర్ స్ట్రాండ్ ఒక్కొక్క ప్రోటీన్ ఫాలికల్ అన్నమాట. సో దాని పేరే కెరాటిన్. అండ్ బయోటిన్ అనేది ఒక వైటమిన్, అది కూడా మన హెయిర్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కొలాజన్ కూడా అది సి వైటమిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్లో దొరుకుతుంది. అది కూడా ఒక ప్రోటీన్ ఫైబర్ అండి. సి వైటమిన్ ఫుడ్స్ తింటే మనకి కొలాజన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ మనం ఎవ్రీడే తీసుకునే ఫుడ్లో ఏదో ఒక కాయగూరలో ఏదో ఒకటి ఉంటాయి కదా, దాని నుంచి మనకు వచ్చే అంటే మనం తినే ఫ్రూట్స్ నుంచి కాయగూరల నుంచి వచ్చే వైటమిన్స్ మినరల్స్ అవి కూడా మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 తీసుకున్నట్లయితే మన హెయిర్ హెల్దీగా అట్లీస్ట్ హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఉన్న హెయిర్ని హెల్దీగా చేసుకోగలుగుతాం. ఇవి తిన్నంత మాత్రాన మీకు తెగ అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్లు అలా పెరిగిపోతుంది అని నేను ఫాల్స్గా అయితే నేను చెప్పట్లేదండి, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏం చేయట్లేదు. బట్ ఉన్నదాన్ని మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అస్సలు జుట్టు ఊడకపోవడం అంటూ ఏం ఉండదండి. కొంచెం ఎవ్రీడే కొన్ని ఫాలికల్స్ అనేవి రాలుతూ ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్ 80 to 100, కొంతమందికి 100 to 120, 150 అలాగా. అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం ఫుడ్స్ తింటే మన హెయిర్ బాగుంటుంది చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ అండి. ఎగ్స్లో 3 eggs తీసుకుంటే పర్ డే మన హెయిర్కి కావాల్సినవన్నీ బయోటిన్ అని అలాంటివన్నీ చాలా బాగా దొరుకుతాయంట. కానీ 3 eggs తినడం చాలా కష్టం. నాలాంటి వాళ్ళకి అయితే ఈజీనే, ఇష్టం ఉన్న వాళ్ళు 3 eggs ఈజీగా తినేయచ్చు. బట్ కొంతమంది తినలేరు కదా, ఇండైజెషన్ అని అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏదో ఒక ఎగ్ మ్యాక్సిమం 2 eggs తినగలుగుతారు. సో అలాంటప్పుడు మిగతా సోర్సెస్ నుంచి కూడా మనం ఈ బయోటిన్ అనేది ఎలా వస్తుందో చూసుకోవాలి. సో నెక్స్ట్ నట్స్ కూడా, నట్స్లో ఇంపార్టెంట్ వచ్చేసి వాల్నట్స్, ఆల్మండ్స్ సోక్ చేసినవండి, రా సోక్డ్ నట్స్ అనమాట. అండ్ దాంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బయోటిన్ కూడా ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు అంటే దాంట్లో ఏది ముఖ్యంగా అందరూ స్పినాచ్ అంటే పాలకూర, తోటకూర, ఇంకా అదేంటది మొరింగా లీవ్స్, మునగాకు, ఇవి ముఖ్యం అనుకుంటారు. బట్ వాటితో పాటు తులసి, పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా హెల్దీ మీ హెయిర్కి. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది ఆకుకూరలు వండుకోవడం మానేస్తున్నారు. అలాంటప్పుడు మీ ఇంట్లోనే అవి ఒక చిన్న పాట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి, చాలా తొందరగా గ్రో అవుతాయి. కాబట్టి అట్లీస్ట్ పుదీనా, కొత్తిమీర ఇలాంటివి మీ డైలీ కర్రీస్లో ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా దొరుకుతుంది. అండ్ బయట నుంచి తెచ్చుకున్న ఇమీడియట్గా వాటిని వాష్ చేసేసి కర్రీ చేసుకుంటే ఆ వైరస్ అనేది దాంట్లో ఏమి ఉండదండి. సో మీరు హ్యాపీగా కర్రీ తినచ్చు. బట్ ఇంట్లో పండించుకుని తింటే అది ఇంకా హెల్దీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్లో ఏం తినాలి అని మీకు డౌట్ రావచ్చు. అన్ని వెజిటేబుల్స్ అందరికీ ఇష్టం ఉండవు, బట్ కొన్ని మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అదేంటంటే బ్రాకలీ, కాలీఫ్లవర్, మష్రూమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు హెయిర్కి బయోటిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ బ్రాకలీ, కాలీఫ్లవర్, మష్రూమ్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా హెల్దీ కూడా, మీ హెయిర్కి కాదు మీ బాడీకి కూడా చాలా హెల్దీ. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాలీఫ్లవర్ మాత్రం తినకండి. స్వీట్ పొటాటోస్, కాలీఫ్లవర్, కార్న్ ఇలాంటివన్నీ మీరు స్కిప్ చేయాలి. బీట్రూట్ ఒకటి, ఈ ఫుడ్స్ ఎక్కువ తింటే మాత్రం మీకు థైరాయిడ్ లెవెల్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మీలో ఎవరైనా థైరాయిడ్ ఇష్యూ ఉండి ఈ వీడియో వాచ్ చేస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే మీ థైరాయిడ్ ఇష్యూ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. నాకు తెలిసినవి ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను. అండ్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, బట్ నేను కొన్ని ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఇష్యూతో నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినవి ఏమైనా ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్ ఓకే. మరి మీట్ తినేవాళ్ళు మీట్ తింటారు, ప్రోటీన్ బాగా వస్తుంది. మీట్ తినని వాళ్ళు కంపల్సరీ పప్పు అనేది తినాలండి. పప్పులు మనకున్న కందిపప్పు, మినప్పప్పు ఇలాంటివి ఉంటాయి కదా, పెసరపప్పు అండ్ ఎర్ర కందిపప్పు ఇలాంటివన్నీ చాలా మంచివి. సో అవి కూడా తీసుకోవాలి. అయితే మీట్ తినని వాళ్ళు పప్పు కంపల్సరీ 5 days a week అన్నా మినిమం తినాల్సిందే అన్న రూల్ పెట్టుకుని
తినండి. బీన్స్లో ఏంటంటే కిడ్నీ బీన్స్ చాలా 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 మంచివండి. అసలు కిడ్నీ బీన్స్ వీక్లో అంటే రాజ్మా వారంలో ఒక్కసారి అయినా సరే ఆ కర్రీ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అది. మీలో ఎవరికైనా ఆ కర్రీ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను నా ప్రీవియస్ వీడియోలో అది పోస్ట్ చేశాను, మీకు లింక్ ఇస్తాను, కావాలంటే వాచ్ చేయండి. అండ్ సీడ్స్లో ఏంటి అంటే చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అండ్ అన్నింటికన్నా ముఖ్యం సెసమీ సీడ్స్, నువ్వులండి. నువ్వులు చాలా చాలా మంచిది, చాలా హెల్దీ. ఎవ్రీడే ఒక నువ్వుల లడ్డు తినండి. అదే చిమిలి అంటాం కదా మనం, ఆ చిమిలిని చిన్న ఉండ కింద చేసుకుని ఎవ్రీడే తినండి. ఒక స్నాక్ లాగా మీ హెయిర్కి చాలా మంచిది, మీ ఒంటికి కూడా చాలా బలం చేస్తుంది. అండ్ ముఖ్యంగా సెసమీ సీడ్స్, నువ్వుల్లో కాపర్, జింక్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫ్లాక్ సీడ్స్ అవి అండ్ చియా సీడ్స్ ఇవి తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవి కూడా మీ హెయిర్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ అండి. డైరీ ప్రొడక్ట్స్ వల్ల కూడా మీ హెయిర్ అనేది చాలా షైన్ ఉంటుంది, మాయిశ్చర్డ్గా ఉంటుంది. ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్లో ప్రోటీన్, బయోటిన్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ యోగర్ట్, పెరుగు తీసుకోవడం వల్ల కూడా మీ జుట్టు అనేది చాలా బాగుంటుంది. అండ్ మల్టీవైటమిన్స్, బయోటిన్ క్యాప్సూల్స్, ఇవి మనకి ఈ జనరేషన్లో మన ఫుడ్తో పాటు అవి కూడా మన డైట్లో కలిపేసుకోవాలి. ఎందుకంటారా, మనం ఎంత కుక్ చేసుకున్నా, ఎంత హెల్దీ ఫుడ్ కుక్ చేసుకున్నా మనం కొంచెం ఓవర్ కుక్ చేసేస్తూ ఉంటాం. ఓవర్ కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి ఉడకబెట్టి పిండేయడము ఏవో చేస్తాం కదా, ఫ్రై చేయడము అలాంటివి చేసినప్పుడు దాంట్లో ఉన్న వైటమిన్స్ అనేవి కొన్ని కోల్పోతాయి అన్నమాట, దాని ప్రాపర్టీస్ కొన్ని కోల్పోతాయి. సో అందుకని మనం కంపల్సరీ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి ఎవ్రీడే వేసుకోవాలి. ఎస్పెషల్లీ 30 years దాటిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్కి ఏమేమి ఫుడ్ కావాలో నేను మీకు చెప్పాను. వీటిని మన డైట్లో ఎలా తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను. దానికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్, డిన్నరు ఇలా అన్నమాట. ఏమేమి కావాలి అంటే బ్రేక్ఫాస్ట్, మీకు టీ, కాఫీస్ కొంచెం తగ్గిస్తే బెటర్ అండి. ఈ డైట్ ఒక 3 months అలా ఫాలో చేసి చూడండి, మీరు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వడం నోటీస్ చేస్తారు. నోటీస్ చేసిన వాళ్ళు మాత్రం నాకు కమెంట్స్లో చెప్పండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చేసిన వీడియో మీకు యూజ్ అయిందని. బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పాలు తాగే వాళ్ళు పాలు తాగండి, లేదా పెరుగు తినండి. ఒక చిన్ని కప్పు పెరుగు అలా కాదు, కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు హెయిర్కి బయోటిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఆ తర్వాత ఎగ్స్, కంపల్సరీ 1 or 2 eggs తీసుకోండి. 3 eggs తినే వాళ్ళు ఉంటే దట్స్ ఓకే, తినేయండి. లేదా ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ అలా ఏదో ఒకటి వేసుకోవడం వల్ల మీకు దాంట్లో నుంచి బయోటిన్ మీ హెయిర్కి వెళ్తుంది. సోక్డ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్, నానబెట్టిన బాదాం పప్పులు, వాల్నట్స్, ఇవి ఏంటంటే ఎక్కువ అవసరం లేదండి. అవి ఒక 5-6, ఇవి ఒక 5-6 నానబెట్టినవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఆకలిగా ఉంటే కూడా ఇంకా మీ తర్వాత ఏదైనా మీకు నచ్చింది తినండి. బ్రేక్ఫాస్ట్కి అది. బ్రేక్ఫాస్ట్, లంచ్కి మధ్యలో ఏమైనా స్నాక్ తినాలి అనుకుంటే మాత్రం ఆ నువ్వుల లడ్డు అలా చెప్పాను కదా, అలాంటివి తినడానికి ట్రై చేయండి. చిక్కీ అంటే పల్లీ చిక్కీ అని అలాంటి హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల మీకు హెల్దీ స్నాక్ తీసుకుంటే మీ హెయిర్కి హెల్దీగా దాని నుంచి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ అలాగే ఆరెంజెస్ అండి. స్నాక్ ఆరెంజెస్, సి వైటమిన్ తీసుకోవడం వల్ల కొలాజన్ వస్తుంది. కొలాజన్ ఏంటి అంటే అది ఒక ఎలాస్టిసిటీ ఉన్న ప్రోటీన్ ఫైబర్ అన్నమాట. అంటే ఇప్పుడు మన జుట్టు ఇలా స్ట్రెచ్ చేసామనుకోండి సాగుతుంది. ఆ కొలాజన్ అనేది లేకపోతే ఆ సాగినప్పుడు తెగిపోతుంది. హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ ఉన్నా కూడా మీకు మంచిగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. సో కొలాజన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఆ కొలాజన్ అనేది మీకు ఆరెంజెస్లో బాగా ఎక్కువ దొరుకుతుంది. అంటే సి వైటమిన్ ఉన్న ఫ్రూట్స్, దాంట్లో ఎస్పెషల్లీ ఆరెంజెస్, గ్రేప్ ఫ్రూట్స్, లెమన్స్, లైమ్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈవినింగ్ స్నాక్ తీసుకుంటే అది మనకి అల్సర్ అని, యాసిడిటీ అని అలాంటివి వస్తాయి. డే టైం తీసుకుంటే అలాంటివి రాకుండా ఉంటాయి. ఇది నా పర్సనల్
నేను పర్సనల్గా నోటీస్ చేసిన ఇష్యూ అండి. నాకు అసిడిటీ, అది హార్ట్ బర్న్ అలాంటివి డే టైం తీసుకుంటే అంత ఏం తెలియలేదు. ఈవినింగ్ తీసుకున్నానంటే మాత్రం ఖచ్చితంగా అసిడిటీ అని, హార్ట్ బర్న్ అని నేను నోటీస్ చేస్తాను. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో. అండ్ లంచ్ వచ్చేసి మీట్ తినేవాళ్ళు మీట్ తినండి. వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా పప్పు, ఆకుకూర ఏదో ఒకటి తీసుకోండి. ఎవ్రీడే వీక్లో 5 days a week ఏదో ఒక పప్పు, ఆకుకూర తీసుకోవాలి. అంటే ఒకరోజు తోటకూర, పాలకూర, ఇంకొక రోజు అలా ఎవ్రీడే ఏదో ఒకటి మారుస్తూ ఉండండి. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అలాగే మంచిగా నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్నాళ్ళకి మీకు పప్పు లేకపోతే అన్నం తిన్నా సరే తినలేని ఫీలింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా 5 days a week అయితే పప్పు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెజిటేబుల్స్లో ఏం తీసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు మష్రూమ్స్, కిడ్నీ బీన్స్, అలాగే బ్రాకలీ, కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మీకు మీల్లో హెల్దీ ఫుడ్ అనేది మీ హెయిర్కి కావాల్సినవన్నీ మీ లంచ్లో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ స్నాక్స్లో నేను చెప్పినట్లు చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా అలాంటివి లేదా ఉడకపెట్టిన శనగలు అలాంటివి అయినా తీసుకున్నా కూడా చాలా మంచిది. అండ్ డిన్నర్ వచ్చేసి చపాతీ ఆర్ రైస్ ఏదో ఒకటి తింటారు కదా, దాంతోపాటు పన్నీర్ కర్రీ కానీ లేకపోతే కొంచెం లైట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ కాలీఫ్లవర్ అని, అలాంటి బ్రాకలీ ఇలాంటివి ఏదో ఒకటి లైట్గా చేసుకుని తినడం వల్ల మీకు డిన్నర్ కూడా లైట్గా అనిపిస్తుంది. అండ్ ఎర్లీగా తినేయడానికి ట్రై చేయండి. సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన డైట్ చార్ట్. చాలా ఈజీగానే అనిపిస్తుంది, అంత కాంప్లికేటెడ్గా ఫాలో చేయడానికి కష్టంగా అయితే ఏమీ అనిపించదు. మనం ఎవ్రీడే తీసుకునే దాంట్లో ఇవి కవర్ అయ్యేలాగా మాత్రం చూసుకోండి. మీరు ఏం తింటున్నా సరే అది మీ హెయిర్కి వెళ్తుందా లేదా అన్న ఆలోచనతో మీరు తీసుకుంటూ ఉంటే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీ ఉన్న హెయిర్ అయినా కనీసం హెల్తీగా మంచిగా ఉంటుంది. ఐ థింక్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అని నేను అనుకుంటున్నానండి. యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా చేసిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.